అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుని మనతో ఏం మాట్లాడుతున్నారంటే, దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూచి గొర్రెల కాపర్లు ఎంతో భయపడ్డారు. అందుకే దూత మొదటిగా వారిని ధైర్యపరిచింది. దేవుని వార్త ఎప్పుడు భయాన్ని పోగొట్టి నెమ్మదిని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ శుభవార్త కేవలం ఒక దేశానికో, ఒక మతానికో లేదా ఒక మార్గానికో పరిమితం కాదు. లోకంలోని మానవాళి అందరికీ ఇది వర్తిస్తుంది. దేవుని రక్షణ మరియు ప్రేమ అందరికీ అందుబాటులో ఉన్నాయని ఇది సూచిస్తుంది. ఇది తాత్కాలికమైన సంతోషం కాదు, పాప విముక్తి, నిత్య జీవం మరియు దేవునితో సమాధానం ద్వారా కలిగే శాశ్వతమైన ఆనందం. దేవుడు స్వయంగా తన దూత ద్వారా ఈ వర్తమానాన్ని పంపాడు. అంటే మానవులను రక్షించడానికి దేవుడే చొరవ తీసుకున్నాడని దీని అర్థం. ఈ వచనం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, లోకరక్షకుడైన యేసుక్రీస్తు జననం మానవాళిని చీకటిలో వెలుగు వంటిది. ఆయన రాక ద్వారా లోకానికి నిజమైన శాంతి, నిరీక్షణ మరియు సంతోషం కలిగాయి. మనం భయం వీడి ప్రార్థన. భయాన్ని జయించే మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీ శ్రేష్టమైన నామాన్ని నాయన మీకు వందనాలు. నాకు గొర్రెల కాపరులతో నాయన దూత పలికిన నిరీక్షణ గల మాటలను బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభు. నేను లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ఆయన మా హృదయాలు కలవరపడుతున్నప్పుడు భయపడకుడే అని మీరు ఇస్తున్న ఆయన అభయముఖయం మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఆందోళనను, భయాలను మీ పాదాలు చెంత పెడుతున్నాము. మీ శాంతి మీ నాయన మా హృదయాలను నాయన ఏలినట్టు కృప చూపించండి నాయన. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త నాయన మా వరకు చెందినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. పాపపు చీకట్లో ఉన్న మాకు వెలుగుగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఆయన మిమ్మల్ని గణపరుస్తున్నాను నాయన. ఈ సంతోషం కేవలం ఒక్క రోజుకో లేదా నాయన పండగ రోజు పరిమితం కాకుండా నాయన మా అనుదిన జీవితంలో మా భాగంగా నాయన చేయండి తండ్రి. ఈ లోకంలో ఇచ్చే తాత్కాలిక సంతోషాల కంటే నాయన మీ సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషాన్ని మేము అనుభవించేలా మాకు సహాయం దయచేయండి. ఈ సువార్త మాకే కాకుండా ఇంకా ఎవరైతే దుఃఖంలో, వేదనలో ఉన్నారో వారందరికీ నాయన చేరవేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ ప్రేమను ఇతరులతో పంచుకునే మనసు మాకు ప్రసాదించండి తండ్రి. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము.